భద్ర మిత్రవింద కృష్ణపత్నులైన విధము. అన్ని శుభలక్షణాలతో విష్ణుపత్నికి అవసరమైన అన్ని భద్రమైన గుణాలతో భద్రేను పేరుగల కన్య పూర్వజన్మలో నలుడను సామాన్యుని ఇంట దివ్యజ్ఞాన సంపన్నురాలై జన్మించింది. అందరు ఆడపిల్లల తండ్రులలాగే నలుడు కూడా తన కన్యకు వివాహం చేయ సంకల్పించాడు. దానికి ఉపోద్ఘాతంగా ఆమెతో ఇలా అన్నాడు: అమ్మా భద్ర, నీలో సామాన్య కన్యకల లక్షణాలు కనబడటం లేదు. ఎప్పుడూ ఏదో పూజలంటావు, నైవేద్యాలంటావు, ప్రదక్షిణలంటావు. మామూలు మాటలు, ఆటపాటలు, అమ్మలక్కలతో అనుబంధాలు, కనీసం పరిచయాలు ఉంటే కదా నీ మంచి లక్షణాలు నలువైపులా పాకి నీకు మంచి సంబంధాలొచ్చేది. ఇంత శ్రమపడి శరీరాన్ని శుష్కింపజేసుకుని పూజలు చేసే నీవు ఏ ఫలాన్ని ఆశిస్తున్నావో చెప్పగలవా? భద్ర ఇట్లన్నది: తండ్రి, నా పితృదేవుడవైన నీకు నేనేమి చెప్పగలను? భగవంతుడికి నమస్కారాది క్రియలు చేయడం వల్ల వచ్చే ఫలాన్ని ఎవరు చెప్పగలరు? అయినా నా విషయమై నా ప్రయత్నం నేను చేస్తాను. తండ్రి, నా జీవితపు తొలినాళ్ల నుండి కూడా కరుణా నిధానమగు విష్ణు భగవానుడే నా స్వామి. నేను హరికి దాసిని, హరిదాసులకు దాసిని. అంబుజోదర దివ్య పాదారవిందాలకు నమస్కరించి నన్ను రక్షించు మహాప్రభో అని వేడుకుంటాను. ఇలా అంటూనే ఆమె భక్తి పరవశే నేలపై సాష్టాంగపడి విష్ణువుకి నమస్కరించి లేచి మరల తండ్రితో మాట్లాడసాగింది. ఓ తండ్రి, ప్రతి జీవి నిత్యం నిరంతరం విష్ణు భగవానునికి ప్రణామం చేస్తూనే ఉండాలి. ఆయనకు వందనమే ఆనందనందనము. పూజదాకా పోనక్కరలేదు. నామస్మరణం, ప్రణామ నివేదనం, వందనం, ఈ మాత్రపు సేవకే ఆయన సంతుష్టి చెందిపోయి శుభం కలిగిస్తాడు. అందుకే ఆయనే కరుణాపయోనిధి. నాన్నగారు, విష్ణుదేవునికి దండం పెట్టని వారి శరీరం పెద్ద దండగ. దాన్ని పోషించడం వ్యర్థం. వారు నరకానికి పోకుండా ఆపగలిగే శక్తి మరలా ఆ విష్ణుభగవానునికే ఉంటుంది. దేవశ్రేష్ఠులకు కూడా హరినామ స్మరణమే పరమోపాయము. ఏ నాలుకపైనైతే హరికృష్ణ అనే పదాలుండవో అది జ్ఞానేంద్రియం కాజాలదని జ్ఞానులు వక్కాణిస్తారు. కాశీ నివాసం కన్నా, ప్రయాగలో మరణం కన్నా, యజ్ఞాదుల యాజమాన్యం కన్నా, సర్వతీర్థాభిగమనం కన్నా, ఇలాంటి మనకు తెలిసిన ఎన్నో కాదు అన్ని పుణ్యకార్యాల కన్నా హరినామస్మరణమే మిన్న. కాశీనివాసేన చ కిం ప్రయోజనం? కిం వా ప్రయాగే మరణేన తాత? కిం వా రణాగ్రే మరణేన సౌఖ్యం? కిం వా మఖాదేహ సమనుష్ఠితేన సమస్త తీర్థేష్వటనేన కిం కిమ? ధీతశాస్త్రేణ సుతీక్షబుద్ధ్యా యేషాంజిహ్వాగ్రే హరినామైన నాస్తి, యేషాం గాత్రైర్నమనం నాపి విష్ణోః, యేషాం పద్భ్యాం నాస్తి హరేః ప్రదక్షిణం, తేషాం సర్వం వ్యర్థమా హుర్మహాంతః. కాబట్టి ఓ తండ్రి, ప్రాణుల యొక్క ప్రథమ కర్తవ్యం సర్వకాల సర్వావస్థలందు హరిని స్మరించడం, పూజించడం, ప్రదక్షిణించడం, జపించడం, స్తుతించడం. మానవ జన్మ దుర్లభమే. అయితే నశ్వరం కూడా. దగ్గితే ఊడిపోయే ముక్కులాటి ఈ శరీరంతో శాశ్వతమైన కీర్తిని, స్థానాన్ని సంపాదించుకోగలిగితే అది చాలా గొప్ప విషయమే కదా. అలా సంపాదించి పెట్టేవాడు హరి. అందుకే నా జీవితం ఆయనకే అంకితం. తండ్రి, మీరు కూడా జీవితాన్ని ఆయనకు నైవేద్యం చేయండి. భద్ర ఇలా ప్రవచించగానే ఆమె తండ్రికి భద్రావిష్ణుల తత్వం అవగతమైంది. ఆయన కూడా హర్యుపాసనలో పడ్డాడు. వారిద్దరూ అలా హరిని ధ్యానిస్తూనే ఆ జన్మను గడిపేశారు. ధ్యానంలోనే మృతి చెందారు. పక్షిరాజా, మరుజన్మలో ఆమె నా మేనత్త గారింట జనించింది. దైవికంగా ఆమెకు భద్ర అనే పేరే పెట్టబడింది. ఆమెకు కైకేయి అనే పేరు అనుకున్నారు. గాని మునులు, పెద్దలు ఆమె భద్రమైన లక్షణాలను చూసి భద్ర అనే అన్నారు. నేనామెను సలక్షణంగా వివాహం చేసుకున్నాను. ఓ గరుడా, మిత్రవింద నా పత్నియగుట కూడా ఆమె కారణజన్మురాలగుట వల్లనే. పూర్వజన్మలో ఆమె హరిని మిత్రరూపంలో పొందాలనుకునేది. సర్వకాల సర్వావస్థలలోనూ హరిని ఎలా పొందాలనే ఆలోచన తప్ప ఆమెకు మరొకటి ఉండేది కాదు. ఆమెకెన్నో తెలుసు. చివరకు సాత్విక పురాణాలందు వర్ణితములైన భగవానుని కథలను శ్రవణము చేయుటయే సర్వసాధనాలలోకి శ్రేష్టమైనది అనే నిశ్చయానికి వచ్చింది.
విష్ణు కథలు వినని వారి జన్మ వ్యర్థమని నిర్ణయించుకుంది గరుడ. ఆమె ఆలోచన ఎంత సముచితమో కదా. విష్ణు సంబంధిత కథారూపేగు మహానది ప్రవహించని చోట, నారాయణ పదాంబుజాశ్రయం కాని చోట, ముఖం నుండి శ్రీహరి నామస్మరణం, కలువ నుండి తుమ్మెద ఝంకారం వలె వెలువడని చోట ఎంత తప్పనిసరైనా ఒక్క క్షణం కూడా నిలువరాదు. భాగవత శాస్త్ర చర్చలు జరగని గ్రామంలో, భాగవత రసపిపాసులు లేని ఊరిలో, భగవద్గీతా ప్రవచనాలుగాని విష్ణు సహస్రపారాయణంగాని జరుగని జనావాసాల్లో, హరికథాగానం చెవికి సోకని ప్రదేశాల్లో బతుకు తెరువు కోసం ఉండిపోయిన అట్టివారి జీవితం వ్యర్థమే. యస్మిన్ గ్రామే భాగవతం న శాస్త్రం న వర్తతే భాగవతా రసజ్ఞాః యస్మిన్ గృహే నాస్తి గీతార్థసారో యస్మిన్ గ్రామే నామ సహస్రకం వా తయో రసజ్జా యత్ర న సంతి తత్ర న సంవసేత్ క్షణమాత్రం కథంచిత్ యస్మిన్ దినే దివ్య కథా చ విష్ణోర్నవాస్తి జంతోస్తస్య చాయుర్వృతైవ. రసికుడైన విద్వాంసుడు తన చెవులకు బంగారు కుండలాల వల్ల సౌందర్యం వస్తుందనుకోడు. చెవులకు నిజమైన అందం వాటిలో నెల్లవేళలా హరిగాథలు రింగు రింగుమనడమే. ఎవరైతే నిత్యమూ భాగవతార్థతత్వాన్ని వింటూ దాని గురించే మాట్లాడుతూ ఉంటారో వారి జీవితమే సఫలము. ఈ విశ్వంలో సర్వత్ర వ్యాప్తి చెందియున్నవాడు శ్రీ మహావిష్ణువే. ఆయనే నిత్యుడు, అంతర్యామి. ఎవరైతే నిత్యమూ ఆయన భక్తులుగానే జీవిస్తారో వారి యోగక్షేమాలను ఆయనే స్వయంగా చూసుకుంటాడు. భక్తుల కశుభము కలుగదు. కాబట్టి నాన్నగారు, నేను కూడా ఆయన సత్కథలను వింటూనే జీవిస్తాను, అలా వింటూనే తనువు చాలిస్తాను అని మిత్రవింద అలాగే చేసి మరుజన్మలో నా మేనత్త సుమిత్ర కూతురిగా జనించింది. స్వయంవరంలో ఎందరో క్షత్రియ వీరులను దాటుకుని నా మెడలో మాల వేసి నన్ను వరించింది. నేను ఆమె కోరికను మన్నించి ఆమెను అపహరింపదలచిన రాజుల నోడించి ద్వారకకు తీసుకువచ్చి శాస్త్రవిధిని వివాహమాడాను.